అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 38వ సర్గ. ఓ రామ, ఇప్పుడు నీకు సగరుడి కథ చెబుతాను విను. పూర్వము అయోధ్య నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజకుమారి కేసిని అతని మొదటి భార్య, సుమతి ఆయన రెండవ భార్య. పుత్ర సంతానము కొరకు సగరుడు 2 భార్యలతో సహా హిమవత్ పర్వతమునకు పోయి అక్కడ భృగు ప్రశ్రవణము అనే పర్వతము మీద 100 సంవత్సరముల పాటు తపస్సు చేశారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు. ఓ సగర చక్రవర్తి, నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు. కాని వారికి ఒక సందేహము కలిగింది. ఓ మహర్షి, మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు అని అడిగారు. ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి అని అన్నాడు భృగు మహర్షి. అప్పుడు కేసిని, ఓ మహర్షి, నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి అని కోరుకుంది. రెండవ భార్య సుమతి, నాకు 60,000 మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుంది. భృగు మహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగు మహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గరములు ధరించారు. పెద్ద భార్య కేసిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. వారందరూ ఆటలు ఆడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచి కేకలు పెడుతుంటే ఆనందించేవాడు. అనేక రకములైన పాపకార్యములను చేతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశుమంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు, సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు. కొంతకాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋతిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.